హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు కాలర్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండి చూపిస్తున్నాను. నాకు కావలసిన హైటు 14.5 అయితే సరిపోద్దండి. నడుము కొలత 27 అయితే సరిపోద్ది. 27లో 4వ భాగం పెట్టుకుంటున్నానండి నేను. అంటే 7 కంటే కొంచెం తక్కువ నడుము కొలత పెట్టుకొని 3 ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకున్నానండి. 3 ఇంచెస్ ఖర్చుల కోసం అంటే డాట్స్ కోసం 1 ఇంచు 2 ఇంచెస్ ఖర్చుల కోసం అండి. నాకు కావాల్సింది 14.5 కాబట్టి నేను ఖర్చుతో కలిపి 15 తీసుకున్నాను. ఇవ్వండి ఇవి ఇప్పుడు కట్ చేసేది కాలర్ నెక్ కాబట్టి పర్సన్ భుజం బట్టి తీసుకోవాలండి. భుజం ఎంత ఉంటే అందులో హాఫ్ తీసుకోవాలి. అమ్మాయికి భుజం 14 కంటే కొంచెం తక్కువే ఉంది కాబట్టి నేను 6.5 తీసుకున్నానండి. ఇది చిన్న సైజు బ్లౌజ్ అనమాట. 14 కాబట్టి నేను 14 కంటే కొంచెం తక్కువే ఉంది, ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఉంది. అందుకు నేను 6.5 తీసుకున్నాను. భుజం తీసుకొని చెంక డౌన్ కూడా 6.5 తీసుకున్నానండి. మనం కాలర్ నెక్కకి, హై నెక్కలకి, ఇలాంటి వాటికి ఏంటంటే మనం భుజం ఎంత తీసుకుంటామో ఇంచుమించు అంటే హాఫ్ ఇంచ్ అటు ఇటు అయినా పర్వాలేదు, పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. అలాగా చెంక డౌన్ తీసుకోవాలి. నేనైతే 6.5 తీసుకున్నాను. ఇప్పుడు టాప్ లెంత్ని కట్ చేస్తున్నానండి. చెంక డౌన్ కూడా అలాగా నార్మల్గా తీసేస్తున్నాను. ఇదేంటంటే కాలర్ నెక్ కాబట్టి మనం కాలరు ఇన్సైడ్ 2.5 నేను తీసుకుంటున్నానండి. కొంతమందికి ఏంటంటే ఇక్కడ చిన్న మోడిఫికేషన్స్ కూడా చేసుకోవాలి కాలర్ పెట్టే దగ్గర. కొందరు ఏంటంటే మాకు కాలరు దగ్గరగా ఉండాలి అనేసి అంటారు. కొంతమంది గాలి ఆడట్లేదు, మాకు కొద్దిగా వెనక్కి కావాలి కాలర్ అని కూడా అంటారండి. దాన్ని బట్టి మీరు కాలర్ నెక్ అనేది మోడిఫికేషన్ చేసుకోవాలి. నేను భుజం పార్ట్ 4.5 తీసుకుంటున్నాను. నాకు ఇది కాలర్ దగ్గరగా ఉండాలి కాబట్టి నేను 2 ఇంచెస్ మాత్రమే పెట్టుకున్నాను. ఇన్సైడ్ ఫోల్డింగ్ సైడ్ నేను 2 ఇంచెస్ పెట్టుకొని హాఫ్ ఇంచు డౌన్ కోసం నేను హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఆల్రెడీ చేశాను కదండి. అది హాఫ్ ఇంచ్ ఏంటంటే ఇన్సైడ్ వచ్చే కాలర్ పెట్టుకోవడానికి అనమాట. అదిగోండి డాట్స్ పెడుతున్నాను అండి. చాలా సింపుల్గా మీరు కాలర్ నెక్ని చేసుకోవచ్చు. ఒక్క కాలర్ పెట్టడం అనేది మెయిన్ అండి. ఇప్పుడు ప్రిన్స్ కట్ అండి నేను కట్ చేస్తున్నాను. ఇదిగోండి నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను కదా, ఆ బ్యాక్ పార్ట్ని అలాగా ఫ్రంట్ పార్ట్ కోసం నాకు ఇదేంటంటే ఫ్రంట్ వైపు కాలర్ కాబట్టి ఫ్రంట్ వైపు ఉక్సులు కాజాలు వస్తాయండి. అగోండి అలాగా మనకి కోన్ అంచులు ఉంటాయి కదా, ఆ అంచుల వైపు వస్తుంది. కటింగ్స్ కావాలి కాబట్టి నేను అటు సైడ్ పెట్టుకుంటున్నాను. కరెక్ట్గా మనకు ఉండే ఫ్యాబ్రిక్కి అలా సెట్ చేసుకొని చేసుకోవాలండి. మనము చెంక డౌను కట్ చేసేటప్పుడు నేను 6.5 తీసుకున్నాను కదండి. మీరు కూడా 6.5 తీసుకున్నాక దాన్ని ఏం చేయాలంటే మనకి చెంక రౌండ్ ఎంతైతే ఉందో అక్కడ వరకు మనం మార్కింగ్ చేసుకొని, నేనైతే మెజర్మెంట్ బట్టి చేస్తున్నాను కాబట్టి నేను ఇలా చేస్తాను. ఈ కొలత వాళ్ళకి ఏంటంటే 14 చెంక రౌండ్ అయితే సరిపోద్ది. 13.5 14 మాత్రమే ఉంటుంది వీళ్ళకి చెంక రౌండ్, అంతకంటే ఎక్కువ ఉండదండి. హాఫ్ ఇంచు అటు ఇటుగానే ఉంటుంది తప్ప కొంతమందికి చేతులు లావుగా ఉండే వాళ్ళకైతే 7 ఉంటుందండి. మళ్ళీ సన్నంగా ఉండే వాళ్ళైతే 6.5 పెట్టుకుంటే సరిపోద్ది. అంటే 13 ఇంచెస్ ఉంటుంది అనమాట. అప్పుడు ఇంకోండి బ్యాక్ పార్ట్ ఎలా పెట్టాను, నేను పీస్ని రివర్స్ చేయకుండా పీస్ని ఎక్స్టెన్షన్ చేసుకొని మడిచేసుకుంటాను అనమాట. నేను ఏ పీస్నైనా అలాగే చేస్తాను. ఎందుకంటే అలా చేస్తానంటే మనకి ఎప్పుడైనా బ్యాక్ పైకి ఎక్కేసింది అన్నట్టుంటే అలాంటి టైంలో అంటే ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా బ్లౌజెస్. కొద్దిగా ఒళ్ళు వచ్చినా, కొద్దిగా బాడీ పార్ట్లో కొంచెం చేంజెస్ వచ్చినా సరే పైకి ఎక్కేస్తాయి బ్లౌజులు. అందుకు నేను కింద వైపు కట్ చేయకుండా ఉంచుకుంటానండి.
ఎందుకంటే 1 ఇంచ్ వరకు మనం ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది అంటే ఆ బ్లౌజ్ ఎప్పుడు బాగుంటుంది. అండ్ మరీ ఎక్కువ ఒళ్ళు వచ్చేస్తే చెప్పలేము, కానీ మనం కొద్దిగా ఒళ్ళు వచ్చేటప్పుడు కూడా అది పాడవన్నమాట బ్లౌజెస్. మీరు కావాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి. మీరు అక్కడ కట్ చేసి జాయింట్ చేసి చేయడం వల్ల బ్లౌజు కొద్ది రోజుల తర్వాత పైకి ఎక్కింది అంటే మనం ఇంకా బ్లౌజ్ పాడైపోయినట్టే, ఏం చేయలేము. ఇంకా నేను ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇది యూనిఫామ్ అన్నమాట, యూనిఫామ్ బ్లౌజు కాలర్ కావాలి అని చెప్పారు. ఇదిగోండి ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కూడా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుద్దంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు టైం వేస్ట్ అనేది మనకు అస్సలు అవ్వదండి. మనం యథావిధిగా అలాగ కుట్టేసుకుంటూ మనం సైడ్స్ జాయింట్స్ గట్రా మనం చూడక్కర్లేదు మెజర్మెంట్ ఎంత ఏంటి అని. అలాగా డాట్స్ పైన మనం స్టిచ్చెస్ వేసుకుంటూ ఆ గీతల పైన స్టిచ్చెస్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. స్పీడ్గా అవుద్ది కూడా. ఇవ్వండి ఇప్పుడు అలాగా కట్ చేస్తాను. మీరు గమనిస్తే నేను ఫ్రంట్ పార్ట్లో ఉండే 1 ఇంచు 1.5 ఇంచు నేను మడుపు కోసం తీసుకున్నాను కదా. నేను ఎంతైతే మడుపు కోసం తీసుకున్నానో అంత గ్యాప్ అనేది నేను ఇచ్చి కట్ చేసుకున్నానండి ఫ్రంట్ పార్ట్ని. నాకు ఫ్రంట్ పార్ట్ ఏంటంటే 6 అయితే సరిపోద్ది అనమాట, కానీ నేను ఇక్కడ 5 పెట్టుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ మనం ఎప్పుడైనా సరే కట్ చేసేటప్పుడు 1 ఇంచ్ పైకే కట్ చేసుకోవాలండి. 1 ఇంచ్ పైకి కట్ చేసామంటే మనకి క్లాత్ సాగేటప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం అవుద్ది కదా. అలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా ఉంటే మనం తగ్గించుకోవచ్చు, కానీ మళ్ళీ ఎక్కువగా సాగిపోయింది అంటే మనం దాన్ని రిపేర్ చేయలేము, కష్టం అవుద్ది కూడా. మళ్ళీ భుజం దగ్గర గట్రా మాడిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకు ఫ్రంట్ వైపు ఎప్పుడైనా సరే ఎంత ఉందో అంతే మీరు కట్ చేయొద్దు. కట్ చేశారంటే భుజం సాగిపోతే అంటే ఫ్రంట్ నెక్ జారింది అంటే ప్రాబ్లం అవుద్ది. క్లాత్ సాగడం వల్ల జారిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ అండి నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా అంటే నేను ఆల్రెడీ హ్యాండ్ ఎంత అంటే సరిపోద్ది అనేది చెప్పాను కదా. 7 అయితే సరిపోద్ది. ఆ 7కి 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 9 వరకు పెట్టుకుంటే సరిపోద్దండి. నాకు హ్యాండ్ కావాల్సింది 9 అయితే సరిపోద్ది. నేను 10 పెట్టుకుంటున్నానండి. ఎందుకు అంటే ఖర్చుల కోసం ప్లస్ లోపల మడుపు కోసం కూడా. ఈ పర్సన్కి ఏంటంటే 9 అయినా సరిపోద్ది, 8.5 అయినా సరిపోద్ది. అంత రిక్వైర్మెంట్ ఏమీ లేదు నాకు ఇంతే కావాలని. అందుకు నేను 8.5 వచ్చినా పర్వాలేదు అనేసి నేను కట్ చేసుకుంటున్నాను. మనకి ఎంత హ్యాండ్ హైట్ కావాలో అంతకంటే 1.5 ఇంచు మనం ఎక్స్ట్రా పెట్టుకుంటే మనం భుజం లోపల కటింగ్కి అంటే మడుపుకి వెళ్ళిపోద్ది కదా, ఖర్చుల్లోకి 1/2 ఇంచు ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. 1 ఇంచ్ అనేది మనకి మడుపులోకి వెళ్ళిపోద్ది. ఇంకండి ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను మీకు. నేను ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోద్దని నేను ఆల్రెడీ స్టిచ్ చేశానండి. ఆ స్టిచ్ చేసింది మీకు చూపించలేదు. ఇదిగోండి చిన్న కోనంచుని ఫస్ట్ ఫోల్డింగ్ చేసి తర్వాత నాకు 1 ఇంచు ఫోల్డింగ్ చేసాను. ఇది చాలా వరకు బ్లౌజ్ గురించి తెలిసే వాళ్ళకి తెలిసిందే కదా. ఇప్పుడు ప్రిన్స్ కట్ అండి నేను చేసుకుంటున్నాను. ప్రిన్స్ కట్ మార్కింగ్ చేసి మీకు వీడియోలో చూపించలేదు, కాకపోతే టాప్ భుజం నుంచి ఇలా అంటే 14.5 వచ్చే వాళ్ళకైతే భుజం నుంచి 10.5 వరకు తీసుకొని హైట్ అక్కడ కరువు మార్కింగ్ చేసుకోవాలి. మీరు అలా కరువు మార్కింగ్ చేసుకొని మీకు అలవాటు లేనట్లయితే కరువు స్కేల్ తీసుకొని క్రాస్గా గీసుకోండి. లేకపోతే ఇగోండి వీడియోలో చూపించినట్టు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేయొచ్చు. దీన్ని ఏంటంటే చాలామంది ప్రిన్స్ కట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసేస్తారండి. అది కట్ చేయని అవసరం లేదు.
మీరు స్టిచ్ చేసిన తర్వాత కూడా కట్ చేయొచ్చు. మీరు లైనింగ్ క్లాత్లు అప్పుడు కూడాను మీరు ఏంటంటే ముందు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్ అయితే చెస్ట్ని బట్టి వస్తుంది కాబట్టి వాటిని ఫస్టే కట్ చేసుకోవాలి. చూడండి, ఆ కరువు నుంచి అయితే కట్ చేయని అవసరం లేదు. అంటే మనం ఎంతైతే హైటు, ఇప్పుడు హైట్ బాగా ఎక్కువ వాళ్ళకైతే 12 ఇంచెస్ భుజం నుంచి కిందకి 12 ఇంచెస్ తీసుకుంటే సరిపోద్ది. హైట్ తక్కువ వాళ్ళకైతే 10.5, 11 తీసుకుంటే సరిపోద్దండి. ఫ్రంట్ పార్టు ఆ కరెక్ట్గా పాయింట్ దగ్గర వచ్చే కరువు ఉంటుంది కదా, ఆ కరువు వరకు కటింగ్ చేసుకొని పై పార్ట్నంతా మనం నార్మల్గా స్టిచ్ చేసేయచ్చు. అంటే చిన్న మడతలా పెట్టుకుంటూ మీకు వీడియోలో చూపించాను కదా. మీకు అర్థం కాకపోతే ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి ఎలా చేశాననేది చూడండి. ఇంకోండి, నేను ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెడీ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేది అతుకుతున్నానండి. మీకు అర్థం కానట్లయితే ప్రిన్స్ కట్టు ఎలా చేశాను ఏంటనేది ప్రీవియస్ వీడియోలో పెట్టానండి. నేను ఆ వీడియో చూసారంటే మీకు అర్థమవుద్ది. ఇప్పుడు హ్యాండ్స్ అతుకుతున్నానండి. ఇవ్వండి, హ్యాండ్స్ నార్మల్గా ఫ్రంట్ కరువు తీసుకొని ఫ్రంట్ వైపు మాత్రం 1/2 ఇంచు కరువు తీసుకుంటాం కదా. అలాగే నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఎట్ ఎ టైం కుడుతున్నప్పుడే నేను తీసేస్తుంటాను. ఎందుకంటే అలవాటు అయిపోయిన వర్క్ కాబట్టి. ఇంకా వేరేగా ఇవ్వండి, ఇప్పుడు మీకు తెలియాలని నేను మార్కింగ్ చేసి తీస్తున్నాను. నార్మల్గా అయితే నేను మార్కింగ్ చేసి తీయడం అనేది ఉండదండి. నేను ఇలాగా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ హ్యాండ్ ఎలాగైతే అడ్జస్ట్మెంట్ చేశాను, ఎప్పుడు ఏదైనా హ్యాండ్ నేను జాయింట్ చేశానంటే ఆ కరువు అనేది నార్మల్గా మనం స్టిచ్ చేస్తుంటే ఆ కరువు అనేది సైడ్కి వచ్చేస్తుంది అలవాటు మీద. అంటే కరెక్ట్ యాంగిల్ అనేది తెలిసిపోద్ది అనమాట, డైలీ కుడుతుంటాం కాబట్టి. నేనైతే సపరేట్గా కరువు అనేది హ్యాండ్కి తీసుకోను. అవ్వండి, మీకు వీడియోలో చూపించినట్టు అలాగా మీరు కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు అయితే మీరు ఫస్టే కరువు తీసుకోండి. అలాగ కొద్ది రోజుల తర్వాత మీకు అలవాటు అవుద్ది అనమాట. అంటే మనకి పీస్ చూడగానే ఇది క్రాస్ ఉంది లేదా ఇది కరువు తీయాలి, ఇది ఎక్స్ట్రా ఉంటుంది అనేది మనకి అర్థమైపోద్ది. బ్లౌజ్లో అయితే బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా మనం ఆ మెటీరియల్లో చూడగానే మనకి ఎక్కడ రాంగ్ ఉన్నదని కూడా తెలిసిపోద్ది. ఇప్పుడు ఉక్సులు పట్టి వేసుకుంటున్నానండి. 1.5 ఇంచు లెంత్ తీసుకొని మనం జాయింట్ చేసుకుంటే ఉక్సులు పట్టి రెడీ అయిపోద్ది. కాజల్ పట్టీకి అయితే 2.5 ఇంచ్ అయితే మనం డబుల్ ఫోల్డింగ్ మీద 1 ఇంచు వస్తుంది కదా, ఆ 1 ఇంచు వచ్చేది ఆ 1/2 ఇంచు మడుపులోకి వెళ్ళిపోయి ఇంచ్ అనేది మనకి ఉక్సులు పట్టీలాగా ఉంటుంది, కాజల్ పట్టీలా ఉంటుంది. కాజా పట్టీలాగా ఉంటుంది. మీరు అలా చేసుకున్నట్లయితే సరిపోద్దండి. ఇప్పుడు కాజా పట్టీ వేస్తున్నాను. ఇదిగోండి, వీడియోలో చూపించినట్టు అలా వేసుకుంటూ మనకి మీరేంటంటే ఫస్టే మీరు ఇంత మెజర్మెంట్ అనేసి మీరు తీసుకొని నాకేంటంటే అలవాటు కాబట్టి అలా స్టిచ్ చేసి వేసేస్తున్నాను. కానీ మీరు ఫస్టే కొత్త వాళ్ళు అయితే 3 ఇంచెస్ అలా తీసుకొని ఫోల్డింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. నేను ఇలా చేసేస్తున్నాను అని మీరు చేశారంటే చిన్న మిస్టేక్స్ వస్తాయండి. అవ్వండి, చిన్న చిన్న క్రాసులు ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే కొత్త వాళ్ళకైతే కొద్దిగా సైడ్ అయిపోయి ఇబ్బంది అవుద్ది, కానీ లేకపోతే నీట్గా చేసుకోవచ్చు. ఇవ్వండి, ఉక్సులు పట్టి కాజలు పట్టి వేస్తాను. ఇప్పుడు బెల్ట్ కోసమండి, మనం ఎప్పుడైనా బెల్ట్ వేసేటప్పుడు 2.5 ఇంచు మనం ఫ్రంట్ వైపు తీసుకోవాలి, చిన్న సైజు కాబట్టి. అదే పెద్ద సైజు అయితే 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోద్ది. మరి అంటే XXL, XXL అనేటట్టు ఉండే బ్లౌజులకి, భారీ బ్లౌజులకి అయితే ఇంకా 3.5 తీసుకొని 4 తీసుకున్నా సరిపోద్దండి. నేను 4 ఇంచెస్ వరకు తీసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇది మెజర్మెంట్ అయితే 13 ఉంది, మీకు వీడియోలో కనిపించింది కదండి. 12.5 ఉంది. నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని
13 తీసుకున్నాను నేను నెక్కి వేసే కాలర్ కోసం వేసుకొని నేను ఆల్రెడీ 3 పీసులు జాయింట్ చేశానండి. మీకు రివైండ్ చేసి చూసినా మీకు అర్థమవుద్ది. 3 పీసులు పెట్టి నేను పైన అలాగా చిన్న కరువు ఇచ్చి నేను తీసుకున్నాను. బెల్ట్ అయితే అంత అవసరం లేదు, అదే సో కాలర్ అయితే అంత వెడల్పు అయితే అవసరం లేదండి. నేను ఎందుకు అంత వెడల్పు తీసుకున్నాను అంటే మనం కట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా మనకి క్లియర్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అగోండి నేను ఆ కరువు ఉండి దగ్గర చిన్న ఘాట్లు పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకునేటప్పుడు ఏంటంటే బెల్ట్ థిక్గా ఉంటుంది కదా, అదేంటంటే కరెక్ట్గా తిరుగుద్ది అనమాట. లుక్ అనేది కాలర్ లుక్ నీట్గా వస్తుంది. అక్కడ మెయిన్ ఏంటంటే మనం ఎప్పుడైనా కాలరు స్టిచ్ చేసాము అంటే అక్కడ తిరిగిన టర్నింగ్ అనేది నీట్గా వచ్చిందంటే ఇంకా కాలర్ నెక్ మనకి డ్రెస్కైనా బ్లౌజులకైనా సరే నీట్గా వచ్చింది అని అర్థమండి. అవ్వండి నాకు ఎంత అవసరమో అనేది నేను అంతే తీసుకున్నాను. కాలర్ ఏంటంటే అందరూ ఒకేలా తీసుకోరు, కొందరు పెద్ద కాలరే కావాలంటారు, ఇంకొందరు ఏంటంటే నాకు ఎక్కువ పెద్ద కాలర్ అయితే నచ్చదు అంటారు. నేను ఫస్ట్ 5.5 ఇంచ్ పెట్టుకున్నాను కదండి, 5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు 1 ఇంచ్ పెంచానండి. 1 ఇంచ్ పెంచి నేను 6 వరకు పెట్టుకుంటున్నాను. అంటే అప్పుడే తీయొచ్చు, కానీ అప్పుడు తీయడం వల్ల ఏంటంటే నెక్ సాగిపోద్ది. అందుకు నేను ఏ బ్లౌజ్కైనా ఫ్రంట్ నేను స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే చేస్తాను. నార్మల్ బ్లౌజులకైనా సరే అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రాబ్లం అనిపించదు ఏమీను. ఇప్పుడు క్రాస్ పీసుల కోసం అండి, క్రాస్ పీసులు కట్ చేస్తున్నాను. మనం బ్లౌజ్కి బ్యాక్కి ఎలా వేసుకుంటామో ఫ్రంట్ పార్ట్ కొద్దిగా ఉంటుంది, ఆ కొద్ది పార్ట్కి కూడా మనం క్రాస్ పీస్ వేసి మామూలు నార్మల్ బ్లౌజ్కి ఎలా తిరిగేసుకుంటామో అలా తిరిగేసేయాలి. నేను ఆల్రెడీ తిరిగి వేసానండి. మొత్తం వీడియో అంతా ప్రతి చిన్నది తీస్తే ఏంటంటే ఇది అయిపోద్ది, లెంత్ ఎక్కువ అయిపోద్ది. నేను బెల్ట్కి అదే కాలర్కి చిన్న మధ్యలో కరెక్ట్గా మిడిల్లో వచ్చే దగ్గర చిన్న నాటు పెట్టుకున్నాను చూసారా, ఆ నాట్ అనేది మిడిల్ నుంచి వేయాలి, మిడిల్ నుంచి అవుట్ సైడ్కి రావాలన్నమాట. అగోండి వీడియోలో చూపించినట్టు ఈ కాలరేనండి ఇంపార్టెంట్. మీకు బ్లౌజ్ మొత్తానికి ఎంత ఇంపార్టెంటో ఒక కాలరే మెయిన్ అనమాట. మీరు మిడిల్లో కాలర్కి మిడిల్లో డాట్ పెట్టుకొని మిడిల్ టు అవుట్ సైడ్కి మళ్ళీ మిడిల్లో స్టార్ట్ చేసి మళ్ళీ అవుట్ సైడ్కి చేసుకున్నారంటే లెంత్ అనేది రెండు వైపులు కరెక్ట్గా వస్తుంది. లోపల వైపు భుజం దగ్గర కొద్దిగా తిరగడానికి ఇబ్బంది అవుద్ది, ఎందుకంటే క్లాత్ అక్కడ జాయింట్ చేసే క్లాతులు 2 ఉంటాయి, మనం కాలర్ పెట్టినవి 2 ఉంటాయి, అవి థిక్గా అయిపోతాయి అన్నమాట. మనం కాలర్ పెట్టింది అయితే 3 ఉన్నాయి కదా పీసులు, అందుకు థిక్గా అయిపోయి తిరగవు. అందుకు చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నారనుకో నీట్గా తిరుగుద్ది. చూసారా కాలర్ అనేది అంత నీట్గా ఉందో. ఆ ఫినిషింగ్ కోసం నేను పైన ఫస్ట్ స్టిచ్చింగ్ వేయలేదు, నేను మళ్ళీ నీట్గా వేసుకుంటున్నానండి. మనం లోపల చిన్న చిన్న మిస్టేక్స్ ఏమున్నా సరే బయటికి కనిపించే ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుద్ది. చూడడానికి మెయిన్ ఏంటంటే కాలర్ ఏంటంటే చూడడానికి నీట్గా ఉంటుంది ఇలా చేసుకున్నట్లయితే. నేను ఇప్పుడు ప్రిన్స్ కట్ తీసుకున్నాను కదా, నాకు ఎంత హైట్ లెంత్ కావాలో అంతవరకే నేను మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఎక్స్ట్రా అనేది బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇట్టే ఎక్స్ట్రా అనేది నేను తీసుకోలేదు కదా. ఇప్పుడు ఇదేంటంటే కింద క్రాస్ బెల్ట్ వస్తుంది కదా నార్మల్ బ్లౌజులకి, అలాగే నేను క్రాస్ బెల్ట్ లాగా వేస్తున్నాను. కాకపోతే ఈ క్రాస్ బెల్ట్ అనేది జాయింట్ లాగా మనకి పైకి కనిపించదు, లోపల ఉండిపోద్ది అనమాట. ఈ బెల్ట్ మనం స్టిచ్చింగ్ వేసినట్టు ఉంటుంది తప్ప బెల్ట్ వేసామనేసి డౌట్ ఉండదు. చూడడానికి ఏంటంటే నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇదండి వీడియోలో చూపించినట్టు మీరు డబుల్ క్లాత్ని వేసుకున్నారనుకోండి అది మనం ఒక బెల్ట్లా ఫామ్ అవుద్ది అనమాట. అంటే క్రాస్ బ్లౌజులకి మనం వేసుకుంటాం కదా క్రాస్ బెల్ట్లు, అలా ఫామ్ అవుద్ది అనమాట.
ఇగోండి అక్కడ కూడా మీరు డబుల్ స్టిచ్చెస్ వేసుకోండి. డబుల్ స్టిచ్చెస్ వేసుకున్నారంటే స్ట్రాంగ్గా ఉండిపోద్ది. ఇంకా ఇగోండి రెండు వైపులు అలా వేసేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇవ్వండి వీడియోలో చూపించినట్టు ఎక్స్ట్రా పీసులు ఏమైనా ఉంటే మీరు అలా కట్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకోండి. కాకపోతే మనం పీసు పెట్టేటప్పుడు అణిగినట్టు ఉండాలండి. మనకి ఎక్కడైనా చిన్న తేడా వచ్చిందంటే గోరుతో ఇలా గీకేసామంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఇవ్వండి డబుల్ స్టిచ్ వేసాను కదా, సైడ్స్ కూడా ఓపెన్ లేకుండా వేసాను. నాకు ఈ బెల్ట్ ఏంటంటే కొద్దిగా క్రాస్గా ఉందన్నమాట. క్రాస్గా ఉండడం వల్ల చిన్న మడతల్లాగా గట్రా ఉంటుందని నేను మళ్ళీ చివరికి కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను. అవ్వండి అయిపోయింది, బ్లౌజు కంప్లీట్ అయిపోయిందండి. సైడు ఇప్పుడు కుట్లు వేస్తున్నాను. మనకి ఆదికిచ్చే ఫిజిక్కి ఎంత అయితే ఉందో అంత పెట్టుకుంటే ఇదైతే 5 ఉంది. నేను చంక దగ్గర 7 అయితే సరిపోద్ది. 7కి తీసుకొని స్ట్రైట్ లాగేయడమేనండి. ఇంకా ఆల్రెడీ మనం స్టిచ్ వేసుకున్నాం కదా, చిన్న మార్కింగ్ పెట్టుకున్నాం కదా కటింగ్ అప్పుడు. చూసారా నేను అసలు ఏమీ చూడట్లేదన్నమాట. మళ్ళీ కొలత చూడాలనే ఇదే ఉండదు. మీరు అలా మార్కింగ్ చేసుకున్నారంటే మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక్కటి నడుము కొలత ఎంత అనేది గుర్తుపెట్టుకొని మీరు స్ట్రైట్గా లాగేయచ్చు. చంక దగ్గర కూడా ఈ కొలత వాళ్ళకి ఇంత ఉంటుంది, చంక అయితే సరిపోద్ది అని ఉంటుందండి. మనకి అది ఎక్స్పీరియన్స్తో కూడా వస్తుంది, ఇంత సైజు వాళ్ళకి ఇలా ఉంటుందని. అవ్వండి మీరు కరెక్ట్గా అలా పెట్టేసుకొని నీట్గా స్టిచ్చెస్ వేసుకున్నారంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అన్నమాట. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి వెళ్తుందండి. మీ ఒక్క లైకు ఎంతోమందికి చూపిస్తుంది అన్నమాట ఈ వీడియోని. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ పెట్టండి. అది బ్లౌజ్కి సంబంధించి ఏ డౌట్ అయినా సరే నాకు తెలిసినంత వరకు, నాకు ఉండే నాలెడ్జ్ వరకు నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజు, సూపర్గా ఉంది.